హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి మటన్ గ్రేవీ అండి. ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక అందులో ఆయిల్ వేసుకుందామండి. మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, నాన్ వెజ్ కదా. నేనైతే ఒక 5 పావుల నూనె పోసుకుంటున్నానండి. పావు చిన్నగానే ఉంది, అందుకే కొంచెం ఎక్కువ పడుతుంది నాకు. మీ క్వాంటిటీ చూసి వేసుకోండి. మీకు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనము ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఒక 3 ఆనియన్స్ వేసుకుంటున్నాను, మీడియం సైజువి. ఇట్లా అన్ని ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇందులో సాల్ట్ వేసేద్దాం తొందరగా మగ్గడానికి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుందామండి. ఈలోపు మటన్ కడిగి పెట్టుకుందాము. ఇదిగోండి మటన్ కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేద్దాము. చూడండి ఇట్లా ఎర్రగా వేయాలి కొంచెం. చాలా మటుకు అయితే కుక్కర్లో వేస్తారు మటన్, అయితే ఇట్లా కడాయిలో వేయడానికి భయపడతారు అందరూ. కానీ కడాయిలో కూడా ఈజీగా అయిపోతుందండి, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, తొందరగానే అయిపోతుంది. ఇంకా కుక్కర్లో కన్నా ఇట్లా కడాయిలో వండుకుంటే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. కుక్కర్లో అంటే కొంచెం సప్పగా అట్లా అనిపిస్తుంది, ఒక్కోసారి ముక్క మెత్తగా అయిపోతుండొచ్చు. కానీ ఇట్లా కడాయిలో వండుకోండి, చూడండి బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఇట్లా ఆనియన్ ఎర్రగా అయింది కదా. ఇప్పుడు దీంట్లో మటన్ వేసేద్దాం. ఇట్లా మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇది ఒక చిన్న టిప్ అండి. ఇట్లా మనం ఆయిల్లోనే ఉడికించుకోవాలి మటన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోకముందే మంచిగా మనకి ఆనియన్ ఆయిల్లోనే మంచిగా మగ్గాలి మటన్, తొందరగా ఉడుకుతుంది అప్పుడు. ఇంకొకటి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసినామంటే అడుగంటుతుంది తొందరగా. అట్లా కాకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఈ మటన్లో చిన్నవి 4 పచ్చిమిర్చి వేసేసిన, ఎందుకంటే ముక్కకు మంచి జర ఉప్పు కారం పడుతుంది. ఉప్పు ఇందాకనే వేసినాం కదా, అట్లనే కారం కూడా పట్టాలి కదండి, అందుకే వేసేసిన. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అట్లా వదిలేద్దాం దాన్ని. దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందాం, వేరే ఏదైనా ఉంటే. ఓకేనా? ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి ముక్కు ఉడికిందో లేదో చూసుకుందాము. చూడండి ఇట్లా ఆయిల్ పైకి తేలాలి. ఇట్లా ఆయిల్ పైకి తేలిందంటే మనం ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవచ్చు, ఉప్పు, కారం, పసుపు. చూడండి ఇట్లా ఆయిల్ పైకి తేలాలి. అప్పుడు మనకు కొంచెం కౌసు వాసన కూడా రాదు, బాగుంటుంది కర్రీ. మటన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, చూసుకోండి. నేనైతే 2 స్పూన్ల మీద కొంచెం వేస్తున్నా. పసుపు తగినంత వేసుకోండి. కారం పచ్చిమిర్చి వేసాం కదా, చూసేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్స్ వేస్తున్నా. అట్లనే 2 స్పూన్ల ధనియాల పొడి. ఉప్పు ఇందాక వేసినాం కదండి, ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం అయితే మనం ఎంత తింటామో దాన్ని తగ్గట్టు వేసుకోండి, మన ఇష్టం బట్టి. ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేద్దాం. మూత తీసి చూసుకున్నాము. చూడండి మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టేసినాయి ముక్కకి. ఇట్లా కలుపుకొని ఇట్లా కదండి. ఇప్పుడు పుదీనా, కలమాకు కడిగి ఇందులో వేసేద్దాం కొద్దిగా. మటన్లో ఇట్లా పుదీనా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇట్లా కలుపుకొని కొద్దిసేపట్లో ఉంచి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం.
వాటర్ యాడ్ చేద్దాము. నేను 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. బాగా మటన్ ఉడకని ఇలా వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇలా మగ్గనియాలి మటన్ని. ఈ మటన్ మగ్గిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకుందాము. మసాలా కోసము ఇలాచీలు 2 లవంగాలు, చిన్న స్టార్ ఫ్లవర్ 2 పట్ట, కొంచెం సాజీర, కరక్కాయ కొంచెం అనాస పువ్వు. ఇప్పుడు ఈ మసాలాని మంచిగా మెత్తగా దంచుకుందామండి. నేను మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి మసాలా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం మీకు ఇంకా ఘాటు కావాలంటే ఒక 4-5 మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఘాటుగా తినే వాళ్ళకైతే బాగుంటుంది. మా ఇంట్లో ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మరీ అంత ఘాటు వద్దని వేయలేదు నేనైతే. ఇప్పుడు మన కర్రీ ఎంత వచ్చిందో వావ్ అయిందండి. మన కర్రీ అయితే దగ్గరికి కొంచెం. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా వేసేద్దాము. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేద్దాం మంచిగా. ఇట్లా గ్రేవీ బగారాన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి. మీకు ఒక విషయం చెప్పాలా, చిన్నప్పుడు అంటే మ్యారేజ్ కాకముందు నా టిఫిన్ సండే నా టిఫిన్ బగారా రైస్ మటన్ ఇదే. డాడీ అయితే పొద్దున్నే చేసి పెట్టి నన్ను లేపుతుండే. అప్పుడు లేపినాక ఫస్ట్ ఇక బ్రష్ చేసుకొని కొంచెం సేపు అటు ఇటు తిరిగి తినడమే. ఇక ఇదే మా టిఫిన్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత అట్లా కాదండి, పెళ్ళి కాకముందు ఆ రోజులే వేరు కదా, ఏమంటారు. గరం మసాలా వేసిన తర్వాత బాగా ఉడకనియండి కొద్దిసేపు. మళ్ళీ ఇదైతే మన మీడియంలోనే పెట్టుకోండి. స్టవ్ హైలో పెట్టుకోవద్దు, స్లోలో పెట్టుకోవద్దు, మీడియంగా పెట్టుకొని ఉడికించుకోండి. మటన్ కదా, ముక్క ఉడకడానికి కొంచెం మనకు టైం తీసుకుంటుంది. దీనికి కొంచెం ఇంకా పట్టాలి మనకి. ఇంకా కొంచెం గరం మసాలా గట్టిగా తలిగేదాకా మూత పెట్టేద్దాం. ముక్కకు మంచి గట్టిగా పట్టనియండి. ఇప్పుడు ఒకసారి చూసేసుకొని మళ్ళీ టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ముక్క అయితే ఉడికిందండి. ఉప్పు కారం అన్నీ పట్టేసినాయి ముక్కకి, గరం మసాలా అన్నీ పట్టేసినాయి కదా. ఇప్పుడు టమాటా వేసేద్దాం. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజ్ చిన్నవి. టమాటా వేసేద్దాం. ఎక్కువ కూడా వేసుకోకండి, మళ్ళీ తీయగా అనిపిస్తుంది, అట్లా ఫ్లేవర్ బాగుండదు. మరి ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది. అందుకే ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటే బాగుంటుంది కదా ఎందులోనైనా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లాస్ట్కి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన మటన్ గ్రేవీ రెడీ. టమాటా వేసి కొద్దిసేపు అయింది కదా, చూద్దాము. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. సూపీ గ్రేవీ. స్మెల్ అయితే మస్తు గుమ్మగుమ్మలు వస్తున్నాయండి. మస్తు వస్తున్నాయి, బాగుంది స్మెల్. ట్రై చేయండి, మంచిగా తొందరగా చేసుకొని తినేసేయండి. కొత్తిమీర వేసేస్తున్నాం. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా పెట్టుకొని దించేయడమే. ఇంకా ఉప్పు చూసుకోండి, ఒకసారి ఉప్పు చూసుకొని ఇంకా దించేయడమే. నాకైతే సరిపోయిందండి ఉప్పు, నేను కరెక్ట్ వేసేసిన. మీరు కూడా పక్క కొలతలతోనే వేసుకోండి, మీకు తగినంతగా ఉప్పు, ఎంత తింటారో అంత. గ్రేవీ ఇట్లా గ్రేవీ ఉంటే మటన్ బాగుంటుంది కదండి. చికెన్ అయితే మనకు ఫ్రై బాగుంటుంది, ఇట్లా మటన్ అయితే ఇట్లా గ్రేవీగా ఉంటే బాగుంటుంది. చూడండి, మరి చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఇట్లా మీడియంగా ఉంటే బాగుంటుంది తినడానికి కూడా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీ మటన్ గ్రేవీ రెడీ మనకి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, ఓకేనా అండి. కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మన మటన్ గ్రేవీ చూడండి ఎంత బాగుంది కదా, మస్తు ఉందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, పక్కా ట్రై చేయండి.
అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే గంట బెల్ను గట్టిగా కొట్టేసేయండి. హ్యావ్ ఏ నైస్ డే.